హలో అండి. గోకరకాయ పచ్చడి అంటే తెలుసా మీకు? సరే తెలీదా? అయితే చూడండి, నేను చూపిస్తా. గోకరకాయ పచ్చడి ఏంటి అని అనుకోకండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గోకరకాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. ఇంకా కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేయండి. గోకరకాయ పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. తెలుసో లేదో తెలియదు, మరి నాకైతే తెలుసు, నేనైతే చేస్తాను. తెలియని వాళ్ళ కోసము, తెలిసిన వాళ్ళు అయితే ఏం కాదు, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చూడండి, చూసి చేసుకోండి, బాగుంటుంది. ఇంకా పల్లీలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయ మొత్తము ఫ్రై చేసుకోవాలండి. ఇంకా దాంట్లోనే గోకరకాయ కూడా వేసేసుకోవాలా. గోకరకాయ వేసిన కొద్దిసేపటికి టమాటా కూడా వేసి మొత్తం అన్నీ మగ్గించుకొని, ఇంకా ఒక ఎక్కువ టైమే పడుతుందండి, ఆయిల్ కూడా ఎక్కువ కావాలి, ఎందుకంటే గోకరకాయ వేగాలి కదా. లేత గోకరకాయ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ముద్ర తీసుకున్నాను, ఇంకా అవే ఉన్నాయి ఇంట్లోనే, కొన్నే ఉన్నాయి. కూర వండుదామంటే సరిపోదు, ఫ్రై చేద్దామంటే సరిపోదు, అదే పచ్చడి చేస్తే బాగుంటుంది కదా అని ఇంకా పల్లీలు వేసి అయితే పచ్చడి చేశాను. ఇంకా రెండు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా కూడా కొద్దిగా, ఎంత టమాటా చింతపండు రెండు కలిపి వేసేసి ఫ్రై చేసి, ఇంకా అన్నంలోకి అయితే ఎంత బాగుంటుందో తెలుసండి. కారం కూడా ఎక్కువ వేసుకోండి, పచ్చిమిరపకాయలు. ఇంకా మగ్గిన తర్వాత తాలింపు పెట్టేసుకుని ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకోండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.